ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఎంత లేని తీసి పారేద్దమ్మా, నీకే నష్టం జరుగుతుంది. నీ గౌరవాన్ని మరింత రెట్టింపు చేసే ముఖ్యమైన 2 విషయాలను ఈరోజు నీ సాయి చెప్పబోతున్నాను. నీ సాయి మాటల్ని ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ బాబా ఏం చెప్తున్నారో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఆ 2 విషయాలు ఏంటి, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడు బిడ్డ, ఈరోజు నా ఈ మాటల్ని తోసి పడేశావంటే తరువాత నీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆఖరి వరకు నీ సాయి మాటలు విను. నీ జీవితాన్ని, నీ గౌరవాన్ని మరింత రెట్టింపు చేసే ముఖ్యమైన 2 విషయాలను నీ జీవితంలో జరిపించబోతున్నాను. అవి ఏంటో తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు ఇంకా ఇంకా ముందుకు రాణించాలి. జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలి. అవును బిడ్డ, అందుకే ఈ సందేశం. నువ్వు జీవించే జీవితం మొత్తం అందరికంటే మంచిగా రెట్టింపు స్థాయిలో బ్రతకాలి అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పే ఈ 2 మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా ఈ 2 విషయాలే నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు అందరికన్నా ఒక మెట్టు ఎక్కువగా మంచి స్థాయిలో ఉంటావు. అవి ఏంటో ఖచ్చితంగా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియచేస్తాను. ఆఖరి వరకు విని ఆ 2 ఏంటి అని తెలుసుకొని ఈ రోజు నుంచే వాటిని ఆచరించు. నీ జీవితం బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ 2 విషయాలు ఏంటో నువ్వు తెలుసుకుంటావు కదా? అయితే మనశ్శాంతిగా కూర్చొని ఇది విను. నువ్వు నీ జీవితంలో బ్రతకాలి అంటే, నీ జీవితంలో అందరికన్నా మంచి స్థాయిలో నువ్వు ముందడుగులో ఉండాలంటే వీటిని పాటించు. ఈ రెండిటిని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో ఇక నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు అందుకోలేరు. అందరికంటే మంచి స్థాయిలో ఉండడమే కాదు, నువ్వు ఆనందంగా, సంతోషంగా కూడా ఉంటావు. అందరూ నిన్ను మెచ్చుకునేలా నువ్వు జీవిస్తావు. అవి ఏంటో తెలుసా? 1 మంచితనం. అవును బిడ్డ, ఎవరికైతే మంచితనం ఉంటుందో ఆ మంచితనం వల్లే మనుషులందరూ కూడా నీ చుట్టూ ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా సరే నీకు అనుకూలంగా ఆ మంచితనం నీకు చేర్చి పెడుతుంది. మంచితనం ఎక్కడ ఉంటే నీ సాయి అనుగ్రహం, ఆశీర్వాదం అక్కడ పుష్కలంగా ఉంటుంది. నువ్వు ఏది కూడా ఆశించిన ఒక మంచితనాన్ని చూసి ఉంచుకున్నావంటే ఇక నీ మనసులో నీకు ఆనందం నిండుగా ఉంటుంది. ఇక అలానే 2వది మొండితనం. అవును, ఈ మొండితనం అనేది కూడా నీకు ఉండాలి. మొండితనం అనేది దేని మీద ఉండాలో తెలుసా? పరిస్థితుల మీద ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని దాటగలిగే సత్తా నువ్వు పెంచుకోవాలి. మనుషుల మీద కాదు, అలాంటి మొండితనాన్ని పెంచుకోవాలి. అప్పుడే నువ్వు ఎక్కడైనా సరే ఆనందంగా, సంతోషంగా బ్రతికేయగలవు. ఈ పరిస్థితిలో ఉండాలి, ఇలానే ఉండాలి అంటే ఏదీ కుదరదు కదా. కొన్ని సందర్భాలలో కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆ పరిస్థితుల్ని మొండితనంతో దాటావంటే నీకు విజయమే కదా వస్తుంది. ఆ క్షణాన్ని నువ్వు మొండితనంతో ముందుకు వెళ్ళావు అంటే ఆనందమే కదా. ఆ ఆనందాన్ని ఎప్పుడూ కూడా చంపకుండా బ్రతికే ఉంచాలి. అంటే నువ్వు మంచితనం, మొండితనాన్ని రెండిటినీ కూడా అలవాటు చేసుకోవాలి. అస్సలు విడువకు. మొండితనం అనగానే మనుషుల మీద అస్సలు చూపించద్దమ్మా. కేవలం నీ పరిస్థితుల మాత్రమే నువ్వు చూపించు. మనుషుల మీద మంచితనం చూపించు, పరిస్థితుల మీద మొండితనం చూపించు. ఇక అప్పుడు నిన్ను ఎవ్వరూ అందుకోలేని ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావు. నువ్వు నన్నే, నీ సాయినే నమ్ముకున్నావు కదా. అందుకే నీకు మాత్రమే ఈ రహస్యం చెబుతున్నాను. నీకు నీ బాబా పూర్తిగా మంచి చేస్తారు అని నువ్వు నమ్మినప్పుడే ఈ రెండిటిని నువ్వు అలవాటు చేసుకో. ఎవరైనా ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేస్తే బాధపడుతూ దుఃఖిస్తూ ఉండకు. ఎవరిపైనా కూడా నువ్వు ఆధారపడకు తల్లి. వారికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టింది అని ఎదుటి వాళ్ళకి అనిపించేలా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికేలా నిర్ణయించుకో. అది ఎలా సాధ్యమవుతుందో నువ్వే ఆలోచించు.
నీ సాయి అనుగ్రహం, ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సంతోషంగా అందరికంటే గొప్పగా ఉండాలనేదే కదా నేను కూడా కోరుకుంటున్నాను. నీ సాయి నామాన్ని నువ్వు పదే పదే తలుస్తూ ఉండు. జీవితం మారుతుంది. సాయినాథా అని నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీ మంచే కదా నేను కోరుకుంటాను. ఇలా చూడు, నీ వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ గుర్తుకు రావడం గొప్ప కాదు, గుర్తుకు రాకుండా మరిచిపోకుండా ఉండటమే గొప్ప. ఎందుకో తెలుసా? గుర్తుకు రావడం నీ యొక్క ఆలోచన చేసే పని, కానీ మర్చిపోవడం నీ మనసు చేసే పని. ఇక నువ్వు నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు గుండెల్లో ఉండాలి. గుండె నిండా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా మర్చిపోతావు చెప్పు? అలానే నీ తలరాతను మార్చే గురువుని నేనే. ఈ గురువుని నువ్వు నమ్ముకున్నప్పుడు, ఈ గురువు దగ్గర నువ్వు శరణాగతి పొందినప్పుడు నీకు అదృష్టం రానివ్వకుండా ఎలా ఉంటానో చెప్పు? నీ కోరికలు తీర్చకుండా ఎందుకుంటాను చెప్పు? అయితే బాబా, ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఒక లెక్కమ్మా, ఇకపై ఒక లెక్క. కొన్ని సమయాల్లో నువ్వు నష్టపోయి ఉండొచ్చు, కొన్ని కోల్పోయి ఉండొచ్చు, మరికొన్ని నువ్వు ఆ సమయానికి తగ్గట్టుగా వదులుకొని ఉండొచ్చు. ఇదంతా కూడా నీకు గొప్ప వరం అనుకో. అలా నష్టపోవడము కూడా, దానివల్ల కూడా నీకు అతి త్వరలో లాభం రాబోతుంది అని గుర్తుపెట్టుకో. కొన్నిటిని కోల్పోవడం, కొన్నిటిని వదులుకోవడం వల్ల వాటికంటే మెరుగైనవి నీ జీవితానికి నేను అందిస్తాను. అది నువ్వు ఆలోచించుకో. ఇలా ఆలోచించినప్పుడే ఆనందం, అలానే మనోధైర్యం, నమ్మకం అన్నీ పెరుగుతాయి. అలా కాకుండా పోయిందే అన్న ఒకే ఒక్క ఆలోచన మనసులో వచ్చిందనుకో, నీ పూర్తి సంతోషమే పోతుంది. నీదే కాదు, నీతో పాటు ఉన్న నీ కుటుంబ సభ్యులు, నిన్ను ఇష్టపడే వాళ్ళ సంతోషం కూడా అలానే పోతుంది అని తెలుసుకో. కాబట్టి అలా అస్సలు ఉండకు. జీవితంలో ఏదైనా సరే కోల్పోయినప్పుడు అస్సలు బాధవద్దమ్మా. ఎందుకు బాధ? ఒక చెట్టుకు ఆకు రాలిపోతుంది, అది బాధపడుతుందా చెప్పు? సరిగ్గా మళ్ళీ అదే స్థలంలో మళ్ళీ చిగురిస్తుంది. అలానే నువ్వు కూడా ఒకటి కోల్పోయినప్పుడు బాధపడకు. అదే పరిస్థితిలో నీకు మరొకటి వస్తుందని గుర్తుపెట్టుకో. అలానే గడిచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండకు. అలా బాధపడుతుంటే నీ మనసు ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు? నీకు నిద్రలేని రాత్రులు మాత్రమే మిగులుతాయని తెలుసుకో. ఎవరితో కూడా నీ రహస్యాలను చెప్పుకోలేవు. చెప్పుకున్న నీకు ఓదార్పు అనేది రాదు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకుంటే చులకనవుతావేమో అని చెప్పి బాధ నీలో ఉంటుంది. ఇలా నీలోనే దాచుకొని నీ గుండె అనేది ఒక రణరంగంలా మారుతుంది. నిద్రలేని రాత్రులతో పాటు ఆకలి లేకుండా నీ వాళ్ళకి చెప్పి బాధ పెట్టలేకుండా కొన్ని విషయాలు అలా ఆలోచిస్తూ నువ్వే బాధపడుతూ ఉంటావు. అవునా? ఇక అలాంటప్పుడల్లా నీ సాయికి చెప్పుకో. నీ తండ్రిని నేనున్నాను కదా, నాతో చెప్పుకోమ్మా. నీకు తగ్గ సలహాని పరిష్కారం వెంటనే దొరుకుతుంది. అలానే ఆ క్షణమే నీ మనసు అనేది తేలిక పడుతుంది, కుదుట పడుతుంది. మనసు భారం తగ్గుతుంది. నీలోని మన భారం తగ్గించుకున్నప్పుడు మనసు అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నేను నష్టపోయాను, కింద పడ్డాను, ఓడిపోయాను, ఇక ఇలాంటి వాటిని చూసి భయపడకు. కింద పడ్డం కూడా ఒక రకంగా మంచిదే అని తెలుసుకో. ఎందుకంటే మంచి స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడే ఇక పైకి లేవడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి నీ వాళ్ళెవరో, సొంత వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో అన్నీ నీకు అర్థమవుతాయి. ఎవరు నిన్ను మంచిదారిలో చూపించేది, ఎవరు నీకు కష్టంలో అండగా ఉండేది, ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, నువ్వు కింద పడ్డ ఆ లోటు పాటలను సరిచేసుకొని ఆ మంచి స్థాయికి ఎదిగేందుకు నీకు అవకాశం ఉంటుంది. చేసిన తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకుండా నీ జీవితాన్ని సరిదిద్దుకునే మార్గం కనపడుతుంది. కాబట్టి ఏదీ కూడా ఒక చెడు ఆలోచన అనేది రానివ్వకు. చెడు జరిగింది, నష్టం జరిగింది అంటే దిగులు పడుతూ అక్కడే కూర్చోకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎలా గెలవాలో ఆలోచించు, ఎలా లాభం పొందాలో ఆలోచించు. ఎలా పైకి వచ్చి అందరూ నిన్ను హేళన చేసి నిన్ను చూసి నవ్విన వాళ్లే నిన్ను మెచ్చుకుంటూ ఉండాలంటే ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకో.
నిన్ను అవమానించిన వారి ముందే, నిన్ను హేళన చేసిన వారి ముందే నువ్వు మంచి స్థాయిలో నిలబడాలి. నేను నిలబెడతాను. నీ సాయి మాటలు మనసులో పెట్టుకో. నిశ్చింతగా ఉండు. నీ సాయిని నమ్ముకున్నందుకు నీకు అంతా మంచే జరుగుతుంది. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడున్నాను కదా. ఇక దేనికి నీకు దిగులు, ఎందుకు భయం చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ మారుతాయి. నీ సాయిని నేను నీకు అన్నీ మారుస్తాను. హాయిగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.